విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా విశాల మార్గం మరణము విశాల మార్గం మరణము ఇరుకు మార్గము జీవా మార్గము యేసే విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా పినాగోరెవలే తిరుగులాడుచున్నావా త్రోవత పినాగోరెవలే తిరుగులాడుచున్నావా యేసే తలుపు వేయబడకముందే తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా నీ ధనమో నీ జ్ఞానమో నీ ఘనమో నీ అందమో నీ ధనమో నీ జ్ఞానమో నీ ఘనమో నీ అందమో సమస్తము ఒకనాడు అది మాయము ఒకనాడు అది మాయము విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా పయనించు సిలువే నీకు శరణము సిలువా వైపు పయనించు సిలువే నీకు శరణము కలుషములనియో కడుగుకో విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలను ప్రభు పేరుతో ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి వెళదామండి. ఘనుడు అయిన ప్రభువా, పరిశుద్ధుడా,
దయగలిగిన తండ్రి, మీ మాటలు వినడానికి మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించున్న ఈ కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ మాటలు వినుచు ఉన్న ప్రతి ఒక్కరి హృదయములు మీకు సన్నిహితముగా జీవించుటకు కావలసిన నడుపుదలను మీ ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించండి. మాట్లాడినటువంటి మీ స్వరాన్ని గమనించుటకు కూడాను కృపను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచ జ్ఞాని అని చెప్పబడినటువంటి సాలమన్ రాజు యొక్క సలహాని మనము ఆలోచించి ఉన్నట్లయితే, ఇతను రాజుల్లో 3వ రాజుగా చెప్పబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీల రాజు అయినటువంటి, అనగా యోధా ఇశ్రాయేలు కలిసి ఉన్నప్పుడు అతను రాజుగా ఉన్నటువంటి సమయంలో అతను బాల్యము నుండి కూడా కొన్ని శోధనలతోనూ బాధలతోనూ వేదనలతోనూ ఆలోచిస్తూ తన జీవితాన్ని గడిపి ఉన్నటువంటి దినాల్లో అతను రాజు కావాలి అనేటువంటి ఆశ ఎంతో అతన్ని దేవునికి దగ్గరగా చేసి ఉన్నది. అలాంటి సమయంలో అతను రాజు అయిన వెంటనే అతను కోరుకున్నటువంటి అంశము చాలా బలమైనటువంటిది. దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అతను రాజైన తరువాత తన ప్రజలకు న్యాయము చేకూర్చగలడా అనేటువంటి అంశమే అతన్ని బాగా కలవరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువలన దేవుడు అతన్ని అడిగినప్పుడు, రాజు అయిన తరువాత నీవు సరైనటువంటి న్యాయాన్ని చేయగలవా లేదా అనేటువంటి భయముతో అతను ఉన్నటువంటి సమయంలో దేవుడు అతనికి ప్రపంచ జ్ఞానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అతను ప్రపంచ జ్ఞానిగా చెప్పబడడానికి కారణం ఏంటంటే, అతను బాల్యములో దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా అతను జీవించి ఉన్నాడు. అతను యవ్వన వయసు వచ్చి ఉన్నప్పుడు దేవుడు అతనికి రాజుగా ఇచ్చేటువంటి ఆధిక్యతను పొందిన తర్వాత అతని యొక్క ప్రార్థన చాలా గంభీరంగా పరిశుద్ధ లేఖనంలో చెప్పబడి ఉన్నది. 4వ అధ్యాయము 29వ వచనము, 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సాలొమోనుకు దయచేశాను. కనుక సాలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతని యొక్క జ్ఞానాన్ని ఆలోచించినప్పుడు ప్రపంచ జ్ఞానిగా చెప్పబడినటువంటి ఈ రాజు, అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన యాతాము కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్గా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాప్తితమాయను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. అతను లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలలో ఉండు మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములను, పక్షులను, ప్రాకు జంతువులను, జలచరములను అను వాటినన్నిటిని గూర్చి అతను వ్రాసెను. అంటే సమస్త జ్ఞానమును కలిగి ఉన్నటువంటి జ్ఞానిగా చెప్పబడి ఉన్నటువంటి ఇతని జ్ఞానవచనాలు మనకే ఆలోచనను పుట్టిస్తూ ఉంటాయి. ఎందువలనంటే అతను వ్రాసి ఉన్నటువంటి పరిశుద్ధ లేఖనములో సామెతలు అనేటువంటి గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అతని సామెతలు చాలా విలువైనటువంటివిగా మనకి కనిపిస్తూ ఉంటవి. అయితే ఈరోజు మన అంశము ప్రసంగి అనేటువంటి గ్రంథములో ఉన్నటువంటి అంశాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఉపయోగించి ఉన్నటువంటి మాటలను మనం చదివినప్పుడు 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటని ధ్యానించుకున్నాం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
ఇదే విషయాన్ని మరలా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో చూచి ఉన్నట్లయితే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ మాటలు ఒకచోటేమో బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని తర్జుమాలో రాసి ఉన్నారు. అదే విషయాన్ని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్ అని వ్రాస్తూ ఉన్నాడు. నీ యవ్వన వయస్సులోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనేటువంటి దాని భావాన్ని బాల్య దినములయందే అనేటువంటి తర్జుమా పొరపాటులో ఈ మాటని మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, సృష్టించి ఉన్నటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి వయస్సుని భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. సొలొమోను యొక్క జ్ఞానములో మానవుడు వ్యర్థము 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 అని వ్రాస్తూ ఉన్నటువంటి ఈ ప్రసంగి గ్రంథములో మనం గమనించేటువంటిది ఏంటంటే, అతను ప్రతిదీ వ్యర్థమని చెప్పుకుంటూ కూడా అతను చేసి ఉన్నటువంటి పొరపాట్లని మనం ఆలోచించినప్పుడు మనకి కనిపించేటువంటి నెహెమ్యా గ్రంథములో ఇతని యొక్క పొరపాటుని భక్తుడైనటువంటి నెహెమ్యా వ్రాస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజు అయిన సొలొమోను పాపము చేయలేదా అని వ్రాస్తూ ఉన్నాడు. సొలొమోను గురించి వ్రాసి ఉన్నప్పుడు పాపము చేయలేదా అంటే మనుష్యునికి ఉన్నటువంటి బలహీనత ఎంత భయంకరమైనది. అతను ప్రపంచజ్ఞాని, ఎంతో జ్ఞానం ఎరిగి ఉన్నటువంటి వాడు, ఎంతోమందిని గమనించినటువంటి వాడు, అనేక మంది స్త్రీలను వ్యామోహించినటువంటి వాడు. స్త్రీలు వచ్చి అతనితో మాట్లాడినప్పుడు వారి యొక్క కుయుక్తి మాటల చేత పట్టుబడి ఉన్నాడు అని దాని అర్థమండి. అతను రాస్తాడు, మరి వేశ్య జోలికి వెళ్ళవద్దు, మరి వేశ్య జోలికి వెళితే ఎంత త్వరితంగా తన బలాన్ని పోగొట్టుకుంటాడు అనేటువంటి విషయాన్ని వ్రాసి ఉన్నటువంటి అతను కొన్ని వందల మంది స్త్రీలతో వ్యామోహం కలిగి ఉన్నటువంటి ఆ రాజు ఏమని చెప్పబడి ఉన్నదంటే, అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమించబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమించబడినను, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమించబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? అన్య స్త్రీలు అతని చేత పాపము చేయించలేదా? అంటే ఇక్కడ ఎంత మెళుకువ కలిగి ఉన్నటువంటి జీవితాన్ని మనుష్యుడు జీవించాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు వ్రాస్తూ, నీ యవ్వన వయస్సులో, నీ బలమైన వయస్సులో, నీ దృఢమైన ఆలోచన నీకు ఉన్నటువంటి సమయంలో నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అంటే మనుష్యుడు అన్న తర్వాత అతను ఏదో ఒక రీతిగా దేవునికి వ్యతిరేకమైన భావనలోనికి వెళుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే అతని యొక్క శరీర బలహీనత, శరీరుడు అని వాక్యంలో చెప్పబడి ఉన్నది. అతని శరీరములో అవయవాలు ఉన్నాయి. అతని అవయవాలన్నీ కూడా పాపానికి అలవాటు పడి ఉన్నవి. ఆ పాపము చేయడానికి అతని శరీర అవయవాలన్నీ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నవి. ఏ అవయవాల్ని ఏ విధంగా అపవాది వాడుకుంటాడో అతను గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలోనికి వెళ్ళినప్పుడు అపవాది వచ్చి తన యొక్క క్రియలను జరిగిస్తూ ఉంటాడు. మరి వాని యొక్క క్రియలను అతను జరిగించేటప్పుడు అతను చెప్పేటువంటి ఒకే ఒక మాట అదేంటంటే, నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనుము. ఇది చాలా మంచి సలహాగా మనం గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే ఇతను చాలా జ్ఞానంతో రాసి ఉన్నటువంటి మాటలు. ప్రసంగి అనగానే మనం చాలా అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటాం, ప్రసంగి ఏంటి అని. ప్రసంగి అనేటువంటి పదము హీబ్రూ భాషలో ఒక రకంగా ఉన్నది,
గ్రీకు భాషలో ఒక రకంగా ఉన్నది, మనకైతే అది ప్రసంగము అని వ్రాస్తూ ఉన్నారు. దాన్ని తెలుగులోకి వచ్చేసరికి ప్రసంగి అని వ్రాయబడి ఉన్నదే. మరి ప్రసంగి రాసి ఉన్నటువంటి ప్రసంగములో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి యవ్వన వయసులో మన హృదయాల్ని, మన శరీరాన్ని, మన ఆలోచనని దేవునికి సమర్పించుకోవలసి ఉన్నాం. దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన యొక్క సమస్త అవయవాల్ని కూడా ఆయన స్వాధీనములో ఏర్పాటు చేస్తాడు. ఆయన మా ఆత్మరూపేణ మనుష్యుల్లో జీవించి మనుషునికున్న బలహీనతలన్నింటినీ కూడా సరిచేసి బలమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు స్వరూపములో చేయబడి ఉన్నటువంటి మనుష్యుడుగా అతన్ని తయారు చేయడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి మనుష్యుడుగా జన్మించి ఉన్నాడు. ఆయన కన్య గర్భవతి అయి కుమారుని కనును అని సెలవిచ్చి ఉన్న మాటల్లో ఆ కన్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ప్రభువుని భూమి మీద జన్మింపచేసి ఉన్నది. మరి ఆ దినాల్లో కూడా యేసు ప్రభువారిని చంపడానికి అపవాది ప్రయత్నం చేసి ఉన్నప్పటికీ కూడా దేవునితో నడవబడి ఉన్నటువంటి ప్రభువు ఎక్కడా కూడా అపవాదితో రాజీ పడినట్లుగా మనం చూడటం లేదు. కనుక ఒక్క విషయాన్ని మనం గమనించుదాం. అదేంటంటే, మన జీవిత యాత్రలో మనం తెలుసుకోవలసి ఉన్నటువంటి ఒకే ఒక అంశము, అదేంటంటే దేవునికి దగ్గరగా జీవించవలసి ఉన్నాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. లేకపోయినట్లయితే మనకున్నటువంటి బలహీనతలను అపవాది చాలా బలంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి మనకు కనబడేటువంటి మొట్టమొదట ఆది మానవుడైనటువంటి ఆదాము తన భార్య అయిన హవ్వతో చాలా అన్యోన్యంగా కలిసి దేవుడిచ్చినటువంటి పనిని వారు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడికి అపవాది వచ్చినప్పుడు ఆదాము దగ్గరికి రాకుండా ప్రారంభంలో హవ్వ యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఎందువల్లంటే అతను దేవదూత కనుక ఏ స్వరూపాన్నైనా ధరించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి స్వరూపుడు గనుక, ఆత్మస్వరూపుడు గనుక సర్పములో అతను ప్రవేశించి సర్పము ద్వారా హవ్వతో మాట్లాడినున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సర్పము వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హవ్వ అది ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ప్రశ్న వేసినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడలేదు. కానీ హవ్వ ప్రతి మాట కూడా కుయుక్తి కలిగినటువంటి రీతిగా హవ్వను తన వైపు త్రిప్పుకోవడానికి అపవాది ప్రయత్నం చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఏదెను తోటలోనికి అపవాది వెళ్ళి ఉన్నాడో ఆ తోటలో జీవవృక్ష ఫలం ఉన్నది, మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షము కూడా నాటబడి ఉన్నది. అంటే జీవవృక్షాన్ని గురించి అపవాది ఎప్పుడూ చెప్పలేదు. అపవాది చెప్పేటువంటిది ఏంటంటే, పాపముతో ఉన్నప్పుడు జీవవృక్ష ఫలాన్ని శోధించేవాడేమో. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, దేవుడు ఆయుష్ని పొడిగిస్తూనే ఉన్నాడు. ఆ పొడిగించేటువంటి మనుష్యుడు 930 సంవత్సరాలు బ్రతకటానికి ఆయుష్ కలిగినటువంటి ఆదాముని చెరిపివేసి ఉన్నటువంటి అపవాది యొక్క కుతంత్రాన్ని మనం ఒకసారి ఆలోచించవలసి ఉన్నాం. వాడు పని చేసుకునేటువంటి ఆదాము హవ్వలను తన వైపు త్రిప్పుకోవడానికి అతను ప్రయత్నం చేసి ఉన్నాడు. అందుకనే కెరూబు అయినటువంటి లూసిఫర్ అని చెప్పబడేటువంటి దేవదూత, అతను దేవుని స్వరూపములో, దేవుని యొక్క వెలుగులో, దేవునితో సరి సమానమైనటువంటి సింహాసనాన్ని కూర్చోనాలి అనేటువంటి ద్వేషపూరితమైన భావము తనలో బయలుదేరిన తరువాత అతను ఏదెను తోటలోనికి వచ్చాడు. అప్పటి వరకు కూడా అతను దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేద్దామని రాలేదు. కానీ తన బలాన్ని పరీక్షించుకునేటప్పుడు దేవుడు చేసి ఉన్నటువంటి ఆది సృష్టి ప్రారంభములో ఆదాము చాలా అందమైనవాడు, హవ్వ చాలా అందమైనటువంటి స్త్రీ. వారి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అపవాది మార్చాలి అని ప్రయత్నం చేసి ఉన్నాడయ్యా అంటే, వాళ్ళ దగ్గరికి చాలా యుక్తిగా ప్రవేశించి ఇది ఏమీ కాదు, దీనివలన ప్రమాదం ఏమీ లేదు అని బోధించటం మొదలుపెట్టి ఉన్నాడు. మీరు చనిపోరు,
దీన్ని తిన్న వెంటనే మీకు జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్పినప్పుడు నిజమైన జ్ఞానం వాళ్ళకు వస్తుందేమో, ఒకవేళ ఆ జ్ఞానాన్ని రాకుండా దేవుడు ఈ విధమైనటువంటి కుత్సితమైన బుద్ధితో మనల్ని మోసగించాడేమో అనేటువంటి అనుమానాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాడు. అంటే దేవుణ్ణి కూడా అపవాది ఎంత యుక్తిగా శోధిస్తూ ఉన్నాడో గమనించగలమండి. దేవుని యొక్క స్వరూపములో ఉన్నటువంటి హవ్వ దగ్గరకు మొట్టమొదటిసారిగా అపవాది వచ్చి ఉన్నాడు. మాట్లాడేటువంటి సంభాషణలో చాలా యుక్తిగా మాట్లాడాడు, చాలా నేర్పరితనంగా మాట్లాడి అతనితో పరిచయాన్ని పెంచుకొని ఆ పరిచయము ప్రమాదమైనటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చి ఉన్నాడు. వచ్చి అతని యొక్క కుయుక్తి కలిగిన మాటలతో దేవుడు దేనినైతే ఆశపడవద్దు అని చెప్పి ఉన్నాడో దాన్ని ఆశపడేటువంటి రీతిగా ఆ స్త్రీని తయారు చేసి ఉన్నాడు. ఎప్పుడైతే స్త్రీ ఓడిపోయి ఉన్నదో వెంటనే హవ్వ చాలా యుక్తి కలిగినటువంటి స్త్రీగా చెప్పబడి ఉన్నది. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళింది, తాను తిన్నటువంటి పండ్లని మాయ చేసి తన భర్తకి ఇచ్చి ఉన్నది. అయితే వాళ్ళిద్దరి యొక్క పాపాన్ని గురించి చెప్పినప్పుడు హవ్వ అపరాధము చేసి ఉన్నది, కానీ ఆదాము అపరాధములో పడలేదు అని వ్రాస్తూ ఉన్నారు. అయితే ఆదాము తన భార్య మాటలు విని తను కూడా తన భార్య చెప్పినటువంటి విధంగానే జారిపోయి ఉన్నాడు కనుక అతను కూడా పాపం చేసి దేవుని యొక్క ఉగ్రత పాత్రుడుగా ఎంచబడి ఉన్నాడు. అయితే వాళ్ళల్లో ఉన్నటువంటి విచారకరమైన విషయం ఏంటంటే వారికి పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు రెండవ కుమారుణ్ణి చంపివేసి ఉన్నాడు. ఎంత విచారపడి ఉంటారో తల్లిదండ్రులు ఒకసారి గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే పాపము వలన వచ్చేటువంటి ఆ భయంకరమైన ఉగ్రతే మరణంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పాపము అనేది అది శారీరకమైనదైనా మానసికమైనదైనా ఆధ్యాత్మికమైనటువంటిదైనా పాపముగానే చెప్పబడి ఉన్నది. పాపం రావడానికి కారణం అతని యొక్క హృదయములో బయలుదేరేటువంటి ఆ భయంకరమైనటువంటి కీడు అని మనం గమనించవలసి ఉన్నాం. అయితే ఆ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళి ఉన్నటువంటి ఆదాము హవ్వలతో ప్రారంభమైన పాపము చివరికి యేసు ప్రభువారు శరీరుడుగా భూమి మీద పుట్టి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కూడా అపవాది వచ్చాడు. ప్రభువు శోధించబడటానికి ముందుగా ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఆ తర్వాత బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి ఉన్నాడు. ఆ తర్వాత ఆత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అరణ్యములో యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు శరీరాన్ని కృంగ చేసి బలహీనుడైపోయి ఉన్నటువంటి సమయంలో ఆయనకు ఆకలవుతూ ఉన్నటువంటి విషయాన్ని గమనించిన అపవాది ప్రభువుని శోధించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన్ని శోధించేటప్పుడు ఎంత సున్నితంగా శోధించాడంటే, నీవు నిజంగా దేవుని కుమారుడవా అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చాలా సున్నితమైన మాటలతో చెప్పినప్పుడు ప్రభు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అనేటువంటి మాటలు అపవాదికి చాలా చురుకైనటువంటివిగా కనబడి ఉన్నవి. ఆ తర్వాత 3 సార్లు అపవాది శోధించాడు. ప్రభువుని కొండ మీదకి తీసుకుని వెళ్ళి ప్రపంచ వ్యామోహం అంతా చూపించి ఉన్నాడు. ఆ తర్వాత ప్రభువుని మరల దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుండి దోకమని ఏ వాక్యమైతే ప్రభువు బోధించున్నాడో ఆ వాక్యములో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని యేసు ప్రభువారిని శోధించి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం గమనించవలసింది, నీవు శరీరుడవు, శరీరంతో ఉన్నటువంటి వాడు. శరీరానికి ఉన్నటువంటి బలహీనత చాలా భయంకరమైనది. ఎప్పుడైతే నీవు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటావో అప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలన్నింటికీ కూడా చోటివ్వడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. అందువలన మనుషులమైనటువంటి మనము గమనించవలసింది, మనం శరీరులము కనుక ఈ శరీరముతోనే ఈ వయస్సులోనే యవ్వన వయస్సులోనే శరీర ఆలోచన అంతా బాగున్నప్పుడే, శరీరములో బలం ఉన్నప్పుడే, వివేచన ఉన్నప్పుడే, జ్ఞానం ఉన్నప్పుడే
నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. అల్పమైనటువంటి ప్రతి బలహీనతను అసహించుకొని ఏదైతే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో, దేని కొరకైతే నిన్ను యేసు ప్రభువారు భూమి మీద సృష్టించి ఉన్నాడో, ఆ సృష్టికర్త యొక్క కోరికని నీవు నెరవేర్చడానికి నీ హృదయములో నీవు సిద్ధపడవలసి ఉన్నావు. ఎప్పుడైతే ఆ మనస్సు నీకు వస్తుందో ప్రభు నీలో ఉంటాడు, నీ ఆలోచన సరిచేస్తాడు. నీకిష్టమైనటువంటిగా కాకుండా తనకిష్టమైన రీతిగా నిన్ను ప్రభు తయారు చేస్తాడు అని ఈ రోజున మనం గమనించవలసి ఉన్నాం. భక్తుడైనటువంటి జ్ఞాని ఇచ్చినటువంటి సలహా అతని శరీరములో బాలిదేరే ప్రతి బలహీనత ఎరిగి ఉన్నటువంటి జ్ఞాని అయినప్పటికీ కూడా నీ యవ్వన వయస్సులో నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఈ వయస్సులోనే పాపము చేయవచ్చు, పరిశుద్ధతలోనికి వెళ్ళవచ్చు. కనుక పాపానికి నీవు సిద్ధపడుచు ఉన్నావా, పరిశుద్ధతకు సిద్ధపడుచు ఉన్నావా అనేటువంటిది నీవు ఆలోచించవలసి ఉన్నావు. ఆ విషయాన్ని నీవు మనస్సులో పెట్టుకొని ప్రార్థనలో దేవునితో గడిపినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఘనుడవైన ప్రభువా, పరిశుద్ధుడా, ఇప్పటి వరకును మీరు సెలవిచ్చి ఉన్న ఈ మాటలకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనుడవైన తండ్రి, జ్ఞాని అయిన సొలొమోను సెలవిచ్చి ఉన్నట్లుగా యవ్వన వయస్సు అనగా బాల్య వయస్సుగా చెప్పబడి ఉన్నటువంటి వయస్సులో మిమ్మలను జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదం అనే విషయాన్ని వినుచు ఉన్న ప్రతి శ్రోతకు మీ కృపను దయచేయండి. వినుచు ఉన్న వారి యొక్క ప్రార్థనను మీరు అంగీకరించండి. వారిలో వెంటాడేటువంటి ప్రతి బలహీనతను వారు తరిమివేసి ప్రభువుకి సన్నిహితులుగా జీవించే మనస్సు మీ బిడ్డలకు దయచేయమని, పరిశుద్ధుడా, మీ దీవెనలతో వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించుమని మా రక్షకుడు, మా ప్రభువు, మా జీవమును అయినటువంటి యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించు చిరునామా పాస్టర్ ఈదర లాజరస్, సెవెంత్ డే టోరా మినిస్ట్రీస్, డోర్ నంబర్ 42-1-202H, గోగినేని వారి వీధి, తూర్పు కమ్మపాలెం, ఒంగోలు. మా పిన్ నంబర్ 523001. మా ఫోన్ నంబర్లు 08922238876. మా సెల్ నంబర్ 9676368850.